మలక్పేట్ కాల్పుల ఘటనలో నలుగురు లొంగిపోయారు. ఎస్ఓటీ పోలీసులు ఎదుట రాజేష్, శివతో పాటు మరో ఇద్దరు లొంగిపోయారు. మృతుడు చందు నాయక్ తో పాటు ఈ నలుగురు నిందితులు హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందు నాయక్ హత్యకు కారణం అంటున్నారు పోలీసులు. ఈ రోజు ఉదయం నుంచి కూడా చందు నాయక్ ఇంటి వద్ద దుండగులు రెక్కీ నిర్వహించారు. ఇంటి నుంచి పార్క్ కి వాకింగ్ వచ్చిన చందు నాయక్ ని దుండగులు ఫాలో అయ్యారు. పార్క్ లోపల నుంచి వెస్ట్ సైడ్ గేట్ బయటికి రాగానే చందు నాయక్ పై అత్యంత సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. ఛాతిపై 3 బుల్లెట్స్ తో కాల్చారు. మొత్తం 7 రౌండ్ల కాల్పులు జరగగా పోలీసులు ఘటనా స్థలంలో 7 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. రైట్, అది సిపిఐ నేత చందు నాయక్ పై గతంలో ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రెసెంట్ ఆయనపై 7 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఆయన మీద రెక్కీ నిర్వహించి మరి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, మార్చిలో ప్రస్తుతం చందు మృతదేహానికి పోస్ట్మార్టం ఒకవైపు కొనసాగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే పోస్ట్మార్టం కూడా ఒకవైపు పోలీసులు పంచనామా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ చందు భార్యతో పాటు చందు కూతురు వీళ్ళిద్దరు కూడా జరిగిన ఉదాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీసులకు వివరిస్తున్నారు. పంచనామా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం చందు భార్య ఇక్కడ ఉన్నారు. ఆవిడ మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంది. కానీ ఒకసారి ఆవిడతోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి చందు భార్యతో మాట్లాడమ్మా. రాజేష్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా మాకు తెలుస్తుంది. పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకు అసలు చందుని చంపాల్సి వచ్చింది ఏంటో నాకు తెలియదు సార్. వాళ్ళు ఏం గొడవలు గుడిచెలు గొడవలు అక్కడ కుంట్రూలో ఏమో గుడిచెలు వేసిరు. గుడిసెలు వేస్తే ఇంకా ఆడ ఏం చిన్న చిన్న ఏమో వాళ్ళు చందాలు ఇవి అవేమని ఏం వసూలు చేసుకుంటుండ్రు. ఇంకా అట్లా అని చెప్పి 40 వాళ్ళు కూడా చెప్పిండు మా ఆయన. అట్లా అవుతుంది అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళకి మాటలు లేవు. 2 సంవత్సరాలు అవుతుంది. మా ఇంటికి కూడా ఆయన రావట్లే, మేము కూడా పోవట్లే, మాటలు లేవు, ఏం లేవు. అంతే తెలుసు ఇంకా నాకు. కానీ పొద్దున మాత్రం ఆయనకు చూసినా సార్. నేను మీ ఇంటి దగ్గరనే చూసినాము. మేము వాకింగ్ వెళ్తున్నాము. 20-15 రోజులు. మా ఆయన వెళ్ళి 2-3 సంవత్సరాల నుంచి వెళ్తుండు. మేము ఒక 15 రోజులు అవుతుంది వెళ్తున్నాము. అయితే ఆడ ఇంటి దగ్గరనే మేము అట్లా వస్తుంటే టర్నింగ్ నుంచి అట్లా ఇది అయిండు మాకు. వచ్చి ఇంకా స్లోగా పోతుంది కారు. మా ఆయన రాలే ఇంకా ఇంట్లో నుంచి. మేము నడుచుకుంటూ వస్తున్నాము, నేను పాప. ఇంకా ఏంది నా సడన్గా కనిపించేసరికి నేను కొంచెం భయం అయ్యి కొంచెం బాడీ అంతా ఏదో అయిపోయినట్టు అయింది నాకు అప్పుడే. అయితే నేను జస్ట్ ఆగిన ఆడ ఆగి మా పాప పోతూనే ఉంది. ఆగి చూసిన ఏంది నా ఏడన్నా కారు ఆపుతాడని చూస్తే ఇంటి దాటి అట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోయినని నేను వచ్చేసిన. మా ఆయన కూడా మాతో పాటు బండి తీసుకొని వచ్చేసిండు. మాకు ఎక్కించుకొని వచ్చినాక మా ఆయనతో చెప్పినా నేను అట్లా రాజేష్ వాళ్ళు వచ్చి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఆ టైంలో అంటే అక్కడ నుంచి రోడ్ లేదు, ఏం లేదు. అక్కడ నుంచి వస్తుంటే అక్కడ నుంచి రోడ్ ఉంది కదా, ఎక్కడన్నా పోయి వస్తురేమో అనుకోవచ్చు. రోడ్ లేదు, ఏం లేదు, మొత్తం ఇల్లు ఉంది. ఆ టర్నింగ్లోకి వెళ్ళి తీసిండు కారు. మేము వచ్చే ముందు మేము రోజు జల్దీ పోతాం, ఈరోజు లేట్ పోయినాము. చెప్పగానే ఈయన కొంచెం డల్ అయ్యిండు. ఇంకా చూస్తా ఇది అదంటే పాప నేను వస్తా మీరు పదండి అంటే చాలా 2-3-4 ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వస్తారులే అని చెప్పేసి మేము కూడా వచ్చేసినాం సార్. వచ్చేసినాక ఇక్కడ పెద్ద గేట్ దగ్గర టర్నింగ్లో ఒక కారు ఉంది, గ్రే కలర్ కారు. అందులో కూడా 2-3 పండుకొని ఉన్నారు. మేము చూసినప్పుడు కూడా 3 ఉన్నారు. నేను చూసిన ఆయనకు రాజేష్ ఆయన అని గుర్తుపడతా. చూసినా కూడా నాకు కూడా ఆయన చూసిండు. చూసి మరి వాళ్ళ ఏం ఆలోచనో ఏం పెట్టుకుండో అవన్నీ నాకు అంత సడన్గా అట్లా అవుతుందని కూడా నేను అనుకోలేదు. అయితే పోతా వాళ్ళ చేతిలో ఏమో కనిపించింది నాకు, బ్యాగ్ లాగా ఉందేనో ఏముండేనో నేను అంత అబ్జర్వ్ చేయలే. అయితే పాప ఉండి అది తాళం కీ ఉంటుంది కదా, ఆ కీ తీసుకొని ఆడ అట్లా కొట్టుకుంటూ వస్తుంది. లోపల ఎవరు లేరు అనుకోని మనకు కనిపించదు. ఒక్కోసారి కొట్టుకుంటూ వస్తే వాళ్ళు పాపను చూసి ఖర్చు వేసుకున్నట్టు వేసుకుందంట. ఆమె పేస్ కూడా చూసింది అంకుల్ వాళ్ళని చెప్పేసి. తర్వాత ఏంది మా వీళ్ళు అట్లా నిద్రపోతున్నారు అంటే సరే ఎవరో ఏమో బిట్ట కారు ఎక్కడో చూసినట్టున్నా అని చెప్పినా నేను కూడా పాపతో. ఈ కారు ఎక్కడో చూసినా బిట్ట నేను అన్నా. అవునా మమ్మీ అన్నది. కార్ నెంబర్ కూడా అంత నోటీస్ చేసుకోలేదు కానీ 07 వస్తుంది లాస్ట్. అవి వస్తే నేను ఇంటికి కూడా పోలేదు సార్. ఇంటికి పోయి అట్లా చూసి తీసినా ఎంబడే అంజనా అనే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నన్ను అట్లా కాల్ చేసి రక్క అని మొత్తుకుంటా అరుచుకుంటా వచ్చి నన్ను తీసుకుని వచ్చిండు.
వచ్చేసరికి ఇంకా నురుగొస్తుంది, నోట్లోంచి మట్టిలో పడి ఉన్నాడు. కారం సల్లిరు మొత్తం ముఖం మీద అంతా. ఈ నెత్తిలో కూడా 2-3 ప్లేట్లు దిగినాయి, ఇక్కడ కూడా 2 ప్లేట్లు దిగినాయి. మీరు వచ్చేసారా ముందే? వాకింగ్ మీరు వెళ్ళడానికి ముందే మీరు వచ్చేసారా? ఆయన ఒక్కడే ఉన్నారా ఏంటి? ఎక్కడ? పార్క్ దగ్గర. నేను వచ్చేసిన, నేను పాప జ్యూస్ తాగుతామంటే సరే మీరు వెళ్ళండి బేటా, నేను ఇంక నువ్వు చూస్తా అని చెప్పిండు. చెప్తే అందరూ ఉన్నారు కదా, పాప పిలిచింది 2-3 సార్లు, పోదాం రా డాడీ ఆయనకు చెప్పు, నువ్వు ఆయన చెప్పు అంటే నేను చెప్పినా బేటా, నిన్న చెప్పి ఉంచిన, నువ్వు నా పేరు చెప్పుపో, నేను ఉన్నా లేకున్నా నువ్వు జ్యూస్ అయితే తాగు ఆడ, నేనైతే ఇచ్చేస్తున్నా కదా డబ్బులు అని చెప్పిండు. అప్పుడు స్టార్ట్ అట్లా అని ఏం చెప్పలేదు, కానీ మాకు ఆయన గురించి తెలుసు, ఆయన గన్ను ఉంది ఇది అదని చెప్పిండు. మా ఆయన 2-3 గన్ను ఉన్నాయి ఆయన దగ్గర, ఇది అది మీరు జాగ్రత్తగా ఉండండి అని అట్లయితే చెప్పిండు. ఒకరోజు అట్లా అంటే కూడా నేను ఇంటికి పోయి గొడవపడి వచ్చినాము, 2-3 ఆడోళ్ళకి తీసుకొని పోయి గొడవపడి వచ్చినాము. నువ్వేంది అట్లా అట్లా చేస్తున్నావు, ఇప్పుడు నేను ఇంటికి వచ్చినా కదా సంపు అని చెప్పిన, నేను ధైర్యంగానే సంపు అని చెప్తే ఇంకా వాళ్ళు నీ సంపారా ఇది అది ఎవరన్నారు, నీకు చూసినావా ఇది అది అన్నాడు ఆయన. నువ్వు అట్లా అట్లా అన్నమాట, నీకేం పాపం చేసిండు ఇది అదే అని చెప్పి నేను కూడా అంటే అట్లాంటిది ఏం లేదు ఇది అదే అని ఎవరు నీకు చెప్పింది ఇది అదని చెప్పిండు. కానీ అప్పుడు ఆ విషయంలో కూడా ఎవరెవరికో చెప్పిండంట ఆయన. కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్లో ఆయన మాట్లాడింది కూడా. ఇది ప్రస్తుతం చందు భార్య చెప్తూ ఉన్నారు. రాజేషే ఈ కారణం అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ టైంలో రాజేష్ కూడా అక్కడికి వచ్చాడు, ఉదయం ఇంటి దగ్గర కూడా రెక్కి నిర్వహించాడనేది కూడా చెప్తూ ఉన్నారు. కారులో అక్కడికి వచ్చాడు, ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చందుకు ఆ విషయాన్ని కూడా చందు భార్య చెప్పింది, కానీ వాళ్ళు మాత్రం సీరియస్గా తీసుకోలేదు. అలాగే రెగ్యులర్గా శాలివాహన్ నగర్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పార్కులో వాకింగ్ చేసిన తర్వాత జ్యూస్ తాగడానికి చందు కూతురు అడగడంతో చందు భార్య కూతురు ఇద్దరు కలిసి జ్యూస్ తాగడానికి వచ్చేసారు ఇంటి దగ్గరికి. ఆ తర్వాత చందుతో పాటు మరొక స్నేహితుడు పార్కులో తిరుగుతున్నారు. అప్పటికే రెక్కి నిర్వహించి కారులో పడుకొని ఉన్న 4 నిందితులు రాజేష్తో పాటు మరో 3 కలిసి అతని పైకి వచ్చి కారం జల్లి ఆ తర్వాత 3 రౌండ్లు కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలోనే చందు కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాజేష్తో పాటు మిగతా 3 నిందితులు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. కార్ని కూడా సీజ్ చేశారు. ప్రధానంగా చందుని చంపడానికి ప్రధాన కారణం మాత్రం పాత కక్షలతో పాటు ల్యాండ్ వివాదాలే కారణంగా ప్రస్తుతం అయితే అతని భార్య కూడా చెప్తూ ఉంది. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.